హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు. చేపల పులుసుకి కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ బాగుంటే పులుసు అనేది టేస్టీగా బాగా వస్తుంది. చిక్కగా ఉండాలి కొంచెం, మరీ పులుసుగా పలచబడిపోతే అస్సలు బాగోదు. ఇంకా ల్యాక్ చేయకుండా రెసిపీ చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇది చేపల ప్యాను. ఈ చేపల ప్యాన్లో కొంచెం ఎండుమిర్చి ఘాటు కోసం యాడ్ చేసేసుకొని, ఏవైతే బిర్యానీ సామాన్లు ఉంటాయో చెక్క, లవంగా, యాలక్కాయ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ని, ఒక 2 ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా ఇక్కడ మసాలా అనేది పక్కన రెడీ చేసేసుకుందాం. ఈ మసాలా ప్రిపేర్ చేయడానికి 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. పొడి మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు తడి మసాలా కూడా దీంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాం. తడి మసాలా కోసం ఆనియన్స్ ఉంటాయి కదా, పెద్ద క్యూబ్స్లా కట్ చేసుకున్నాను నేను ఇక్కడ 3 ఆనియన్స్ని. ఈ 3 ఆనియన్స్తో పాటు 3 పచ్చిమిర్చి, అలాగే మార్నింగే నానబెట్టుకున్న గసగసాలు 2 టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. మసాలా మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక టమాటోని కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. చేపల పులుసు అంటే కొంచెం టైం పడుతుంది కదా, కానీ ఈ స్టైల్లో అయితే ఒక మసాలా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా ఈజీగా చేపల పులుసు అనేది చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ టమాటో కూడా యాడ్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది గ్రేవీ అనేది. దీంట్లోని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని క్రష్ చేసుకోవాలి. అయితే ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం కదా, ఇవైతే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. దీనిలో కొంచెం కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం మసాలా ముద్ద ప్రిపేర్ చేసేసుకున్నామో ఇందాక, అది కూడా యాడ్ చేసేసి ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సన్నని సెగ మీద పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. మసాలా అనేది అస్సలు మాడిపోనివ్వకూడదు. మసాలా ఫ్లేవర్స్ అనేవి పోకుండా మూత పెట్టి దగ్గరుండి నేను సన్నని సెగ మీద ఫ్రై చేసుకున్నాను. మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. మసాలా అస్సలు మాడిపోనివ్వద్దు. ఇప్పుడు ఇందాక వెల్లుల్లి క్రష్ చేసి పెట్టాను కదా నేను, అది కూడా యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత 5 నిమిషాలకి నాకు ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వటం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అయిందో అప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే పుల్లగా ఉంటుంది కాబట్టి పులుసు ఉప్పు ఎక్కువగానే పడుతుంది. 1½ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడు మసాలా అనేది థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఉప్పు, పసుపు వేసిన తర్వాత కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. కారం అనేది 2 టేబుల్ స్పూన్ వరకు, పెద్ద 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. పులుపుకి ఉప్పు మరియు కారం 2 ఎక్కువగానే పడతాయి. కొంచెం ఘాటు ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి, థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చి పులుసు మొత్తం కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ముందుగానే నానబెట్టి ఉంచుకున్న పెద్ద బత్తాయి సైజ్ అంతా చింతపులుసు ఉంటుంది కదా, చింతపులుసు అనేది ఇందాక మసాలా ముద్ద ప్రిపేర్ చేసేటప్పుడే నేను ముందే నానబెట్టి ఉంచాను. మీరు కూడా అలాగే చింతపులుసు ముందు నానబెట్టుకోండి. ఏవైతే గసగసాలు ఉన్నాయో అవి, అలాగే చింతపండు కూడా ముందుగానే నానబెట్టేసి ఉంచుకొని తర్వాత ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను నేను. ఒక 6 పచ్చిమిర్చి వరకు ఘాట్లు పెట్టి యాడ్ చేశాను. ఇందాక చెప్పాను కదా, పెద్ద బత్తాయి సైజ్ అంతా చింతపండును అయితే నానబెట్టి ఇలా రసం అనేది పిండేసుకుంటున్నాను. పులుసులోకి కొంచెం పచ్చిమిర్చి ఘాటు కూడా దిగుతుంది. అలాగే పులుసులో ఉడికిన పచ్చిమిర్చి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండే చేపల పులుసుకి బాగా రుచినిస్తుంది కాబట్టి చింతపండు కొంచెం ఎక్కువే పడుతుంది. ఎక్కువగానే యాడ్ చేసేసుకోవాలి. ఈ చింతపులుసు పిండేటప్పుడే మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఏదైతే చింతపులుసు మొత్తం పిండటం అయిపోతుందో అప్పుడు మీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా ఇంకొంచెం చింతపండు ఏదైతే తొక్కు మిగిలి ఉంటుందో దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని స్క్వీజ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది నాకు. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా శుభ్రంగా వాష్ చేసేసి ఉంచుకున్న చేపల ముక్కలు ఉంటాయి కదా, ఫిష్ ముక్కలు, అవి మొత్తం యాడ్ చేసేసుకోవాలి. చేపల కూర మనం రెగ్యులర్గా ఉండే గిన్నెల్లో కాకుండా చేపలకి విడిగా చట్టు ఉంటుంది కదా, ఇట్లా
పెద్ద వెడల్పాటి బేషను ముక్క మీద ముక్క పడకుండా మంచిగా ఉడకటానికి అలాగే ఫ్రై చేసుకోవటానికి ఇవి సపరేట్గా ఉంటాయి. దీంట్లో పులుసు పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అదే పొద్దున్న ప్రిపేర్ చేసామనుకోండి సాయంత్రానికి టేస్ట్ అనేది డబల్ రెట్టింపు అవుతుంది చేపల పులుసు ఎప్పుడైనా కూడా. అప్పుడప్పుడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం ఇలా చేపలైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇందాక నేను ఉడికించుకున్నాను కదా చేపలు ఉడికిపోయాయి. ఇది రెండో వైపు టర్న్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే ఉడకనిచ్చుకోవాలి. చేపలు తొందరగానే ఉడుకుతాయి కాబట్టి ఎక్కువసేపు పట్టదు. ఇదిగోండి రెండో వైపు కూడా ఉడికిన తర్వాత నేను ఏదైతే కొత్తిమీర ఉంటుందో సన్నగా చాప్ చేసుకుంది అది కూడా యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు అయితే ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.